జ్యోతిర్లింగాలు అంటే భగవంతుడైన శివుడి ఆధ్యాత్మిక కాంతి రూపం. ఇవి భారతదేశంలోని 12 పవిత్రమైన క్షేత్రాలలో వెలసి ఉన్నాయి. సోమనాథ జ్యోతిర్లింగం, గుజరాత్. ఇది 12 జ్యోతిర్లింగాలలో ప్రథమం. సముద్ర తీరంలో అద్భుతంగా వెలసిన ఈ దేవాలయం శివుని మహిమను ప్రతిఫలిస్తుంది. 2. మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. దక్షిణ భారతదేశంలో కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రం శివపార్వతుల కలయిక స్థానమని చెబుతారు. 3. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. కాలభైరవుని క్షేత్రమైన ఈ జ్యోతిర్లింగం శివుని మహాకాళేశ్వర రూపంలో ప్రసిద్ధి చెందింది. 4. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్. నర్మదా నది మధ్యలో ఉన్న మందాతా ద్వీపంలో వెలసి ఉన్న ఈ జ్యోతిర్లింగం ఓం ఆకారంలో ఉండటం విశేషం. 5. కేదార్నాథ్ జ్యోతిర్లింగం, హిమాలయాలు, ఉత్తరాఖండ్. మంచు పర్వతాలలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకోవడం కష్టమైనా శివభక్తులకి ఇది గొప్ప యాత్రా స్థలం. 6. భీమశంకర జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. భీమా నది పుట్టిన ప్రదేశంలో ఉన్న ఈ దేవాలయం శివుని శక్తిమహిమలను తెలియజేస్తుంది. 7. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇది శివభక్తుల పరమాధ్యాత్మిక కేంద్రం. కాశీ లోకమంతటికీ విముక్తి ప్రసాదించే స్థలం అని భావిస్తారు. 8. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. గోదావరి నది ఉద్భవించే ప్రదేశం. ఇక్కడ శివుడు త్రినేత్ర రూపంలో దర్శనమిస్తాడు. 9. వైద్యనాథ జ్యోతిర్లింగం, జార్ఖండ్. శివుడు వైద్యునిగా, భక్తుల వ్యాధులను నివారించేవాడిగా ఇక్కడ పూజింపబడతాడు. 10. నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకా, గుజరాత్. శివుడు ఇక్కడ నాగభూషణ రూపంలో దర్శనమిస్తాడు. భక్తుల కష్టాలను తొలగించే క్షేత్రం ఇది. 11. రామేశ్వర జ్యోతిర్లింగం, తమిళనాడు. రాముడు రావణుడిని సంహరించిన తర్వాత శివునికి పూజలు చేసిన పవిత్ర స్థలం. ఇక్కడ 22 తీర్థాలు ప్రసిద్ధం. 12. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. అజంతా ఎల్లోరా గుహలకు సమీపంలో